వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అటవీ శాఖ అవినీతి అధికారుల నిర్లక్ష్యమా, దొంగ కలప వ్యాపారుల దౌర్జన్యమా? ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు. ఘనంగా సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి. పట్టు వదలకుండా చివరి వరకు పోరాడితే విజయం సాధించవచ్చు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఫేక్ విద్యా సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం మోసగాడు. ప్రజలు ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కె మాధవరెడ్డి. చందానగర్ సర్కిల్ 21 ఆస్తి పన్ను సమస్యలు పరిష్కరించటకు ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం డీసీ మోహన్ రెడ్డి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ నిర్వహించిన కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్. నెల్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్య యత్నంలో వీఆర్ఓ 3 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఇక చావేదిక్కంటూ తహసీల్దార్ కార్యాలయం వద్దే పురుగుల మందు తాగేందుకు రైతు ప్రయత్నించాడు. అదే 2 కోట్లు పోతే 50 లక్షలు ఉండేది పోతే ఆలా తమ్ముడు కచ్చిబాలా నాగూర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఘటన స్థలానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరుకున్నారు. అయితే క్షతగాత్రుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, లోపల ఎంతమంది చిక్కుకున్నారు అని ప్రమాదం జరిగిన తీరుపై మంత్రులు ఆరా తీశారు. అనంతరం దోమలపెంటలో జేపీ గెస్ట్ హౌస్ లో ఇంజనీరింగ్ అధికారులు, పోలీసు అధికారులు, నాగూర్ కర్నూలు జిల్లా కలెక్టర్లతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఇక సహాయక చర్యలపై ఆరా తీశారు. ప్రమాదంపై మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. And who was on the tunnel boring mission at that time, he will now speak. I'm putting you on a speaker. I'm putting this phone on a speaker. He will explain to you exactly as he saw it. Okay, ma'am? Yes, sir. One minute. Mr. Glenn. Okay. Yes, we were on the machine this morning. We reached at 8 o'clock. We evaluated the situation with the crew and work was progressing. There was some small water inflow, but nothing that was totally unusual. We noticed some cracking and some disturbance and moved the people back as many as we could, as quickly as we could. And during that time there was a massive event that collapsed the side of the tunnel and out of gas, maybe 1,000 cubic metres of material and more associated water came in rush. We stayed on the machine, a few of us, Jarl and Robbins, myself, and we searched for people. And we couldn't find anybody. The situation's unknown for the missing people. We left the machine 20-30 minutes later, and after 1.5 kilometres behind the machine there was another major collapse. It was very violent, and it appears the collapse has extended to the back of the machine, possibly 130 metres behind. Right now we're assisting with all efforts, and we'll get whatever expert help we can arrange from our side to help the efforts to recover the people. The events are still on.
కొండాపూర్ డివిజన్లో మౌలిక వసతులు సంపూర్ణంగా ప్రజలకు అందించడమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు వెళ్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శుక్రవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మాదాపూర్ విలేజ్ గఫూర్ నగర్ లో జీహెచ్ఎంసీ పార్క్ వద్ద 11.55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కు కార్పొరేటర్ హమీద్ పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు పీఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాష్ట్రంలో షెల్లింగంపల్లి నియోజకవర్గం ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ నియోజకవర్గమని అన్నారు. షెల్లింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేసుకుంటూ వచ్చామని, ఇక ముందు మరింతగా అభివృద్ది పథంలో తీసుకుని వెళ్తామని అన్నారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ ఒక హైటెక్ డివిజన్ గా పేరుగాంచిందని, ఈ డివిజన్లోని సాఫ్ట్వేర్ కంపెనీలకు అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అన్నారు. ఒకప్పటి బస్తీలు ఇప్పుడు మౌలిక వసతులు కూడిన కాలనీలుగా అభివృద్దిగా చెందాయని అన్నారు. అదే స్థాయిలో గ్రేటర్ కమ్యూనిటీల కాలనీలు పెరిగాయని అన్నారు. కొండాపూర్ డివిజన్ ను మరింతగా అభివృద్ది చేసి షెల్లింగంపల్లి నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ ప్రథమ స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్, ఉట్ల కృష్ణ, మల్లెల శ్రావణ్ యాదవ్, ఎర్రగుండ్ల శ్రీనివాస్ యాదవ్, కుమ్మరి సిల్వర్ శ్రీనివాస్, మంగళారపు తిరుపతి, శ్రీనివాస్ చౌదరి, బుడుగు తిరుపతి రెడ్డి, రజనీకాంత్, నరేష్ ముదిరాజ్, వినయ్, పిఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. షెల్లింగపల్లి సర్కిల్ లిమిట్స్ లో ఎవరు అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఉక్కుపాదం మోపుతామని ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ జిషాన్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. షెల్లింగంపల్లి సర్కిల్ గచ్చిబౌలి డివిజన్ నల్లగుండ్ల హుడా లేఅవుట్ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 193లో ఓ బిల్డర్ అక్రమంగా 2 అదనపు అంతస్తులు నిర్మించగా శుక్రవారం వాటిని జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కూల్చివేశారు. ఫ్లాట్ నెంబర్ 193కి సంబంధించి సదరు బిల్డర్ గతంలో రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుని కమర్షియల్ భవనాన్ని నిర్మించారు. ఇటీవలే ఇదే భవనంపై అదనంగా మరో 2 అంతస్తులను నిర్మించారు. దీనిపై పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు బిల్డింగ్ ను వెంటనే చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ ఉపేంద్ర రెడ్డికి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉపేంద్ర రెడ్డి సదరు అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ జిషాన్ కూల్చివేత ప్రక్రియకు పూనుకున్నారు. ఈ కార్యక్రమంలో నాక్ ఇంజనీర్స్ మధుకర్ రెడ్డి, మిత్ర, చైర్మన్ ఐలయ్య యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ జె అజయ్ కుమార్, డాక్టర్ అనురాగిని రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్బీఎస్కే కంటి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి 2025 ఫిబ్రవరి 25న జిల్లా ఆసుపత్రి కొండాపూర్ని సందర్శించారు. మా వైద్య సిబ్బంది విద్యార్థులతో సంభాషించి మా స్క్రీనింగ్ ప్రక్రియను సమీక్షించారు. మొత్తం రంగారెడ్డి జిల్లా లక్ష్యం స్క్రీనింగ్ 1149 ఉంది. ఇక శనివారం వరకు పాఠశాలల పిల్లలకు 215వ శిబిరం ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుందని కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ అనురాగిని రెడ్డి తెలియజేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా విశిష్ట సేవలను అందించిన డాక్టర్లకి, నర్సులకి, శానిటరీ వర్కర్లకి, ఆయా విభాగాల్లో పనిచేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఉత్తమ సేవలు చేసిన వారికి ఉత్తమ సేవల అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ సహాయంతోనే ప్రజలు వారి సమస్యలపై తమకు ఫిర్యాదు చేసి పరిష్కారం పొందవచ్చని షెల్లింగంపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి కె మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఇన్ఛార్జి మాధవరెడ్డి షెల్లింగంపల్లి నియోజకవర్గానికి మాధవరెడ్డి పేరుతో ప్రత్యేక యాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు జనసేన టీంతో నేరుగా సంప్రదించవచ్చని, తమ సమస్యలను తెలియజేసి అవి జనసేన కోర్ టీం కు నేరుగా చేరేలా చేయవచ్చని మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉలిసి శ్రీనివాసరావు, హఫీజ్పేట్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షులు సుధాకర్, కోఆర్డినేషన్ శ్రవణ్ కుమార్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ రోజు గద్వాల పట్టణ కేంద్రంలో గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ మొగలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నకిలీ యూనివర్సిటీ విద్యా సర్టిఫికెట్లను సంపాదించి 5 సంవత్సరాల నుండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న కట్రావత్ నరేష్ అనే వ్యక్తి భాగోతం బయటకు రావడంతో పోలీసులు పూర్తి ఎంక్వైరీ చేసి ఈ వ్యక్తితో పాటు మరో వ్యక్తిని పరమాల నాగరాజుని ఎస్ఐ కళ్యాణ్ అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కట్రావత్ నరేష్ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘరీపోరి హండి విశ్వవిద్యాలయ యూనివర్సిటీలో తాను వ్యవసాయ అధికారిగా విద్యాభ్యాసం చేసినట్టు నకిలీ సర్టిఫికెట్లు సంపాదించారు. దానికి సహకారం అందించిన వ్యక్తి పరమాల నాగరాజు అనే ఇద్దరు కలిసి నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి 5 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ పోలీసులకు దొరికిపోవడం జరిగింది. ఇది లెంత్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఒక్క రోజుతో తొందరపడి ఇన్వెస్టిగేషన్ చేసేది కాదు. ఈ బుక్ అండ్ కార్నర్ దీనిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నా ఈ ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని ప్రభుత్వం నుంచి ఎవరు లబ్ధి పొందినా కానీ ప్రతి ఒక్కరిని ఫిక్సప్ చేస్తాము. ప్రతి ఒక్కరి మీద అలా రాంగ్ఫుల్ గెయిన్ పొందిన వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. నాగరాజు ఎంట్రన్స్ అటెంప్ట్ చేసిండు ఫేక్ సర్టిఫికేట్ అంటే, బట్ జాబ్ రాలేదు. బట్ ఇందులో కీలకంగా ఏంటంటే నాగరాజు మీడియేషన్ చేసి ఆన్ కమిషన్ బేసిస్లో మిగతా వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇప్పించడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ప్రైవేట్ ప్రూవ్ అయింది కాబట్టి నాగరాజు ఎక్కడ చెప్తారు వాపర్ అచ్చంపేట నియోజకవర్గం లింగాల రాయవరం విలేజ్. సార్ మీరు పట్టుకుంటుంది పట్టుకోతుంది, అదేం పోస్టర్ కాదు కదా, అది ఇన్వెస్టిగేషన్లో డాక్యుమెంట్. అది फेक है बोला ना मैं, वो थीम ही फेक का, केस ही फेक का. జీహెచ్ఎంసీ చందనగర్ సర్కిల్లో 21 ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమాన్ని ఫిబ్రవరి 22 నుంచి 29 మార్చి 2025 వరకు ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సర్కిల్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని చందనగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ పి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆస్తి పన్ను సమస్య పునఃసమీక్ష, అభ్యర్థనలు, ఆస్తి పన్ను అంచనాలతో సవరణలు, బిల్ కలెక్టర్ల ద్వారా చెల్లింపుల నమోదు, ఆన్లైన్ బకాయిలు సరిచేయడం, కోర్టు కేసుల పరిష్కారం, ఐజీఆర్ఎస్ సమస్యలు, స్వయం మూల్యాంకనం, సెల్ఫ్ అసెస్మెంట్ సంబంధిత విషయాలు, ఇతర పన్ను సంబంధిత సమస్యలు తదితర అంశాలు పరిష్కరించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం కార్యక్రమం ఫిబ్రవరి 22న, మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని, ఆస్తి పన్నుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నవారు చందనగర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పైన పేర్కొన్న తేదీలో నిర్వహించే ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కార కార్యక్రమంలో సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. చందనగర్ సర్కిల్ పరిధిలోని ప్రజలు తమకు సంబంధించిన ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ల బకాయిలు చెల్లించి హైదరాబాద్ నగర్ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ములుగుందం గ్రామంలో నేటికి 8 నెలలు కావస్తున్న రామమ్మ పార్వతులు జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మధ్యాహ్న భోజనం చేస్తారు. 8 నెలల నుంచి రూపాయి బిల్లు రాలేదు. ఈ మధ్యాహ్న భోజనానికి అప్పు చేసుకుని సరుకులు తీసుకొచ్చి వండటం జరుగుతుంది. టీడీపీ నాయకులు అందరం వెళ్లి వీరభద్ర గౌడ్ని అడిగాము. ఎన్నాళ్ళు వీళ్ళు అప్పు చేసుకుని జెడ్పీహెచ్ఎస్ లో అన్నం వండే వాళ్లకు బిల్లులు ఇవ్వమని ఎంఈఓ గారికి చెప్పు అని అడిగితే, ములుగుందం వాళ్ళు నా దగ్గర రావద్దండి, నాకు ములుగుందం సంబంధం లేదన్నాడు వీరభద్రగౌడ్. ఇక 3 స్కూళ్లకు లెటర్ ప్యాడ్ ఇచ్చాడు. ఒకటి ఫీల్డ్ అసిస్టెంట్ లెటర్ ప్యాడ్ ఇచ్చాడు. ములుగుందం సంబంధం లేదని, ములుగుందంలో కార్యకర్తలు కాదని లెటర్ ప్యాడ్ ఎందుకు ఇచ్చావు, మళ్లీ ఎన్నికలు వస్తే మీ ఊరును విడిచి ప్రచారం చేసుకుంటారు, మీరు రావద్దండి అన్నారని అన్నారు. టీడీపీ కోటేసిండాము. ఆస్పేర్ మండలం ములుగుందం గ్రామం. మాకు 8 నెలలు అవుతుంది. 10 పైసలు డబ్బులు లేదు, అప్పులు పోసుకొని పెట్టుకునిండాము. అప్పులోళ్ళు ఇంటికి వస్తారు, మా ఇంట్లో తిందామా, అక్కడ బడిలాగా తెచ్చి పెడదాం పిల్లలకి,
మాంసం వారారం సంత చేసుకొచ్చుకునేలా బడిలో కూరగాయలు ఇప్పుడు ఏమి ఉత్తన్నం వండేకి లేదు, కూరగాయ అన్నమే ఉండాల. మామ బడి డబ్బులు పడతావని ఇప్పుడు నెల ఈ నెల ఆ నెల అనుకుంటే చెప్పుకుంటుంటే గౌడు దగ్గరికి పోయాము. గౌడు దగ్గరికి పోయింటే గౌడు ఏమంటాడు, మాకు ఓటేసిండా, మీరు బయట ఉండి మాట్లాడండి, కాంపౌండ్లోకి రావద్దండి అంటాడు. ఇక్కడ ఎండి సార్తో పోయింటే మాకు తెలియదు, రేపు నెల వేస్తాను ఇంకో నెల వేస్తాను అనుకుంటా ఇట్లే దొబ్బుకుంటే ఉన్నాడు. 8 నెలలు అవుతుంది. మేము ఏం నేను తెచ్చిపెట్టాలా? మాకు డబ్బులు రాకుంటే మేము ఏదో ఒకటి తాగి చేస్తాము, అప్పుడు ఉండదు వాళ్ళ కథ. ఇప్పుడు ఏం చెప్పమ్మాము మా 10 ఏళ్ళు మేము తెలుగుదేశంలో ఉండబట్టి మేము ఇప్పుడు బడి వండుతాము. మాకు 10 పైసలు పడటం లేదు. 9 నెలలు చేయబట్టి మాకు 5 పైసలు పడటం లేదు. మేము ఏం టూర్ తెచ్చి పెట్టాలా? మా మగోళ్ళు తెచ్చి పెట్టి అప్పులోళ్ళు వచ్చి ఇంట్లోకి వచ్చి కూర్చుంటారు. మేమేం టూర్ తెచ్చి పెట్టాలా? మేము తెచ్చి పెట్టలేక మా చేత కాదు. మేము కూడా ఏమన్నా గౌడు ఈరభద్ర గౌన దిగుబాట మా వద్దకు రావద్దని అంటారు. మరి అతని పేరు అతను దిగుబాట అతను రావద్దు అంటారు. మేము ఏం టూర్ తెచ్చి పెట్టాలి అదే చెప్పండి సార్. మీరు కూడా మీకే తెలిస్తే చెప్పండి, లేకుంటే లేదు. మేడ్చల్లో ఇటీవలే నూతనంగా ఏర్పాటైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐఎన్టీయూసీ కమిటీలో కుకట్పల్లి నియోజకవర్గానికి మూసాపేట్ డివిజన్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుకట్పల్లి నియోజకవర్గం ఐఎన్టీయూసీ అధ్యక్షులు కాసా నరసింహ యాదవ్ గారిని నూతనంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. బండి రమేష్ ను అభినందించి కాంగ్రెస్ పార్టీ నీపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు కార్మిక విభాగం బలోపేతం చేస్తూ పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు వారి సామాజిక న్యాయం సమస్యలపై పోరాడాలని, అలాగే సంఘటిత అసంఘటిత కార్మికులు మరియు భావన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల కోసం ఉన్న ప్రభుత్వ పథకాలు ఇప్పించడంలో నీ వంతు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, పుష్పారెడ్డి, సబ్సిడీ భాస్కర్, పడాల శివనారాయణ, ప్రకాష్ హుస్సేన్, జమీర్, ఎండి మొజిన్, ఎం మైసయ్య, ఎండి నయీం, ఎజాద్, మొజిన్ అసిఫ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఉన్న 13 మండలాల గ్రామాల నుండి అక్రమంగా దొంగ కలప వ్యాపారస్తులు ఖరీదైన కలపను ఇతర రాష్ట్రాలకు తరలించడం జరుగుతుంది. జిల్లా అటవీ శాఖ అధికారి మన్యం అనే వ్యక్తికి పలుమార్లు మీడియా, పాత్రికేయులు, ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ ఎలాంటి స్పందన అనేది శూన్యం. కానీ ఈ అక్రమ ఖరీదైన కలప తరలింపు సమాచారం ద్వారా అధిక లాభాలు పొందడంలో సందేహం లేకపోలేదు. ఈయన ఒక్కసారి పర్మిషన్ ఇస్తే ఇచ్చిన పర్మిషన్ ను అడ్డు పెట్టుకుని 100 సార్లైనా అక్రమంగా దొంగ కలప తుమ్మ, జామ, మేడి, మారేడు, చింత, మామిడి, సపోటా, రావి, నీలగిరి, నేరేడు, వేపగిరి, గానుకటేకు, నల్లమద్ది, మర్రి, నారవేప మొదలగు ఖరీదైన కలపను తరలించడం జరుగుతుంది. ఈ అక్రమ కలప తరలింపు సమాచారం ఇచ్చిన వ్యక్తుల పూర్తి వివరాలు సేకరించి దొంగ కలప వ్యాపారుల, స్థానికుల శాసనసభ్యులను, ఆయా పార్టీల లీడర్స్ ను, రౌడీలను, గూండాలను, కార్యకర్తలను, పలుకుబడి ఉన్న రెడ్లను, అధికారులను సంప్రదించి వీరి ద్వారా సమాచారం ఇచ్చిన వ్యక్తులకు ఫోన్ కాల్స్ ద్వారా భయభ్రాంతులకు గురి చేసే బెదిరింపులు చేయడం జరుగుతుంది. లేదా నిన్ను చంపేస్తామని తప్పుడు కేసులో ఇరికించడమో ఈ విధంగా దొంగ కలప వ్యాపారస్తులు చేస్తూ వారికి అడ్డు ఆటంకాలు లేకుండా చేసుకుని అక్రమంగా ఖరీదైన కలపను తరలించడం అనేది జరుగుతుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు స్పందించి ఖరీదైన కలప దొంగ వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుని సుగంధ ఔషధ గుణాలు కలిగిన ఖరీదైన వృక్ష సంపద అంతరించిపోకుండా కాపాడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. కామేపల్లి మండలం లింగాల క్రాస్ రోడ్ చెక్పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్దంగా జరిగే ఇసుక అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు ఏర్పాటు చేసిన
చెక్ పోస్ట్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. వాగులు, నదీ పరివాహక, ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలన్నారు. అధికారుల సమన్వయంతో ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టి పూర్తి స్థాయిలో నిర్మించాలని సూచించారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా, తప్పుడు గమ్యస్థానం అలాంటి ఉల్లంఘన మరియు అక్రమాలపై కేసు నమోదు చేయాలని అన్నారు. ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడ ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ అన్నారు. స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ ను శనివారం జిల్లా కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. సర్దార్ పటేల్ స్టేడియం చుట్టూ తిరిగి కలెక్టర్ సౌకర్యాలను, టెన్నిస్ కోర్టులను పరిశీలించారు. టోర్నమెంట్ నిర్వాహకులతో మాట్లాడి ఏర్పాటు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో కలిసి కలెక్టర్ ట్రయల్ మ్యాచ్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను ప్రదర్శించి ఉత్తేజపరిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు ఖమ్మం వేదికైందని అన్నారు. మంచి కోర్టు, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవటం మన జిల్లాలో ఉన్న టెన్నిస్ అసోసియేషన్ చిత్తశుద్ధికి నిదర్శనమని కలెక్టర్ ప్రశంసించారు. రాబో రోజుల్లో మరింతగా మన క్రీడా స్ఫూర్తి చాటుకునేలాగా టెన్నిస్ క్రీడను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. టెన్నిస్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని అన్నారు. ఖమ్మంలో టెన్నిస్ కోర్టు నిర్వహణ చాలా బాగుందని, ఇక్కడ పిల్లలకు టెన్నిస్ లో మంచి శిక్షణ అందిస్తున్న కోచ్లు ఉండటం మనందరి అదృష్టమని అన్నారు. టెన్నిస్ క్రీడ ద్వారా మంచి ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ లభిస్తాయని అన్నారు. టెన్నిస్ క్రీడలో ఎటువంటి పరిస్థితుల్లో నుంచైనా విజయం సాధించవచ్చని, 5 సెట్లలో 2 సెట్లు కోల్పోయి 3వ సెట్లో చివరి పాయింట్ దగ్గర నుండి పోరాడి విజయం సాధించిన మ్యాచ్లు అనేకమున్నాయని, ఫెడరర్, నాదల్, జకోవిచ్ లాంటి క్రీడాకారులు అనేక సార్లు ఓడిపోయే పరిస్థితుల నుంచి విజయం సాధించారని కలెక్టర్ తెలిపారు. మన జీవితంలో కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిబద్ధతతో, నిజాయితీగా ఉంటూ ఓటమి ఒప్పుకోకుండా చివరి వరకు పట్టు వదలకుండా మన పని మనం చేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తామని, ఆ స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడ అందిస్తుందని కలెక్టర్ విద్యార్థులకు తెలిపారు. టెన్నిస్ క్రీడ ఆడుతున్న సమయంలోనే పోటీ ఉంటుందని, గేమ్ ముగిసిన తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ సూచించారు. డబుల్స్ గేమ్ ద్వారా ఇద్దరు క్రీడాకారుల మధ్య సమన్వయం ఎలా ఉండాలో మనకు తెలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, ఏసీపీ కుమారస్వామి, ట్రాఫిక్ సిఎస్ సాంబశివరావు, టెన్నిస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు చెల్లపల్లి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కాసినేని, ట్రెజరర్ కాంపటి సత్యనారాయణ, చీఫ్ రిఫరీ ప్రవీణ్ నాయక్, కాళ్ల పాపారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్, కాళ్ల సూర్య తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ అధ్యక్షులుగా పలాస ఎమ్మెల్యే గౌట్ శిరీష దంపతుల ఆధ్వర్యంలో జై భవానీ స్వామీజీ ఆహ్వానం మేరకు పిల్లలకు భగవద్గీత శ్లోకాలు చదివించారు. స్వామీజీ ఆహ్వానం మేరకు పలాస ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష దంపతుల ఆధ్వర్యంలో ఎంపీ శ్రీ భరత్ అధ్యక్షులుగా స్వామీజీ మరియు మాడుగుల ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణమూర్తి అందరూ కలిసి దఫాదఫాలుగా వేల మందికి ఒకేసారి స్కూల్ పిల్లలు భగవద్గీత శ్లోకాలు చదవటం అనే ఒక చక్కని కార్యక్రమం పాల్గొనటం చాలా ఆనందంగా ఉందన్నారు.
పీలేరు నియోజకవర్గంలో కలికిరి ధరణి హోటల్ సమీపంలో శనివారం ఉదయం రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి పుష్పాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పులి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి వారి అరాచక పాలనకు చరమగీతం పాడుతూ బ్రిటిష్ విధానాలకు ఎదురొడ్డి పోరాడిన రేనాటి సూర్యుడు సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కులమతాలకు అతీతంగా భారతీయులందరూ ఆదర్శంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడలు నడిచేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు లాయర్ ఆది నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారతీయులందరూ ఆరాధించే వ్యక్తిని, ఆయన రెడ్డి కులానికే పరిమితం కాకుండా కులమతాలకు అతీతంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన ఆదర్శనీయుడని ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ చక్రపాణి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక వ్యక్తి కాదు, శక్తి అని, ఆయన బ్రిటిష్ వారిపై చేసిన పోరాట పటిమను అందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని, ఆయన విగ్రహ ఏర్పాటుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. తెలుగు కవి అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ దేశభక్తి అంటే జనగణమన వందే మాత్రం సారే జహాసే అచ్చా కాదని, దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణార్పణ చేయటమని, దేశం కోసం ప్రాణాలు ఆత్మార్పణ చేసిన వ్యక్తి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఆది నారాయణ రెడ్డి, వేంపల్లి అబ్దుల్ ఖాదర్, అమర్నాథ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, జయరాం రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజారెడ్డి, తాతిరెడ్డి, రామిరెడ్డి, వెంకటనారాయణ, హరీఫ్, జనార్దన్ రెడ్డి, కంట్రోలర్ వెంకటరమణారెడ్డి, పెద్దవంకపల్లి నారాయణ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, ఖంభంవారిపల్లి రాజారెడ్డి, ధరణి హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన లాయర్ రామప్రసాద్ సార్ చెప్పినట్టు ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన మనం ఈరోజు స్మరించుకోవాలి. 100% గాంధీ మహాత్ముడు, అల్లూరి సీతారామరాజు వీళ్ళకంటే కూడా ఆదినాడు సార్ చెప్పినట్టు ఈ స్వాతంత్ర సంగ్రామానికి ప్రథమ మూలం ఎవరు అంటే మన వేములవాడ ఉయ్యాల నరసింహారెడ్డి గారు. మనం అతన్ని ఈరోజు ఘనంగా స్మరించుకొని అతనికి అన్ని రకాలుగా మనము సత్యనారాయణ రెడ్డి చెప్పినట్టు ఆయన శిలా విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి కూడా మేము ఖచ్చితంగా కాంట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. సమరయోధుని సంస్మరణ గురించి ఈవేళ మనమందరము చేసుకుంటున్నాం. స్వాతంత్రం అంటే ఏమిటి? దేశం మీద భక్తి ఉండాలి. దేశభక్తి లేనిదే ఏ స్వాతంత్ర సమరయోధుడు రంగంలోకి రాలేదు. అసలు దేశభక్తి అంటే జనగణమన పాడటం కాదు. దేశభక్తి అంటే సారే జహాసే అచ్చా అని కీర్తించడం కాదు. దేశభక్తి అంటే వందే మాతరం అని నినదించడం కాదు. దేశం అంటే దేశభక్తి అంటే దేశం కోసం ఆత్మార్పణ చేయడం, ప్రాణాలు అర్పించడం. ఆ ఘనకార్యాన్ని ప్రథమంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు చేశారు. దానికి మనమందరము నివాళులు అర్పించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ బాధ్యతలు చక్కగా నెరవేర్చిన నాడే నిజంగా ఆయనకు మనం నివాళులు అర్పించినట్టు లెక్క. ఈ బృహత్తరమైన కార్యాన్ని రెడ్డి సంక్షేమ సంఘం కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నది. మరి ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా ఈ సంక్షేమ సంఘం ముందుకు దూసుకువెళ్తున్నది. మరి అందుకు ఆ నిర్వాహకులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా కలిగిరి అందరికీ నివాళులు అర్పిస్తున్నాము. నేను ముఖ్యంగా రెడ్డి సంక్షేమ సంఘం చెప్పడం ఏమనగా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒక రెడ్డి జాతికి సంబంధించిన వాడే కాదు, దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాటం చేసిన యోధుడు. కులాలకు అతీతంగా అందరూ, ఏది ముస్లిం కానీ రెడ్డి కానీ ఏ క్యాస్ట్ అయినా కూడా స్వాతంత్రం కోసం దేశ ప్రజల కోసం పోరాడాడు. కాబట్టి అందరూ అతన్ని నివాళులు అర్పించాలని చెప్పి కోరుతున్నారు. మరియు ఈరోజు మౌలానా కలాం ఆజాద్ అనే అతను కూడా స్వాతంత్ర సమయోధుడు కాబట్టి అతను కూడా నివాళులు అర్పిస్తున్నాను. కాబట్టి నేను తెలియజేయడం అనగా, ఒక కులానికి ఆపాదించకుండా దేశ ప్రజలందరూ అన్ని మతాల వారు కూడా ఇతన్ని సంస్కరించుకోవాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
అటవీ శాఖ అవినీతి అధికారుల నిర్లక్ష్యమా, దొంగ కలప వ్యాపారుల దౌర్జన్యమా? ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు. ఘనంగా సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 178వ వర్ధంతి. పట్టు వదలకుండా చివరి వరకు పోరాడితే విజయం సాధించవచ్చు జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఫేక్ విద్యా సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగం మోసగాడు. ప్రజలు ఐటీ ఉద్యోగుల కోసం ప్రత్యేక యాప్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కె మాధవరెడ్డి. చందానగర్ సర్కిల్ 21 ఆస్తి పన్ను సమస్యలు పరిష్కరించటకు ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం డీసీ మోహన్ రెడ్డి. రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థులకు కంటి స్క్రీనింగ్ నిర్వహించిన కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్.